విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యన పడి నలిగిపోతున్న నలుగురు జీవులు స్వాతంత్రం కోసం ఆవురావురుమంటున్నారు. స్వేచ్ఛా వాయువుల కోసం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇంతకీ ఎవరా నలుగురు? సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఎత్తులు, పై ఎత్తులు, ప్లస్లు, మైనస్లు అన్నీ గాలి వార్తలే. అసెంబ్లీ తలుపులు తెరుచుకునేదాకా పేపర్లకు, టీవీలకు ఈ సౌండ్ పొల్యూషన్ ఎలాగో తప్పదు. ఈ నో కాన్ఫిడెన్స్ సృష్టిస్తున్న గందరగోళం మీద జనం మధ్య నుంచి వినిపించే కామెంట్లేమిటి? అసలు ఈ పొలిటికల్ సైరన్ కామన్ మ్యాన్ చెవిన పడిందా? గ్రౌండ్ జీరోలో కనిపించే ఒరిజినల్ సిచ్యువేషన్ ఏమిటి? తాము రైతు వ్యతిరేకమని చెప్పుకున్న ఏ పార్టీ కూడా ఇంతవరకు బతికి బట్టకట్టిన పాపాన పోలేదు. సో ఈ ప్రభుత్వం పోయినా తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా చచ్చినట్టు రైతు బాగు కోసమే పాటుపడాలి. కాకపోతే విధానాలు, వాటి అమలు మీద చిత్తశుద్ధి ఇక్కడ కరువొచ్చేది. ఒక రెడ్డి పోతే ఇంకో రెడ్డి, ఒక నాయుడు పోతే ఇంకో నాయుడు, ఎంతమంది వచ్చినా వాళ్ళకి కడగండ్ల సాగు మాత్రం తప్పదు. అందుకే సొమ్మసిల్లి పడిపోయిన రైతాంగానికి ఈ అవిశ్వాస తీర్మానం ఊసే తెలియదు. పూట కూలితో పొట్టపోసుకునే పేదవాడు అసలు ఈ రాజకీయం దాకా రానేరాడు. జెండా మోసే కార్యకర్తలకు, పార్టీ పరువును తమ పరువుగా భావించుకునే గల్లీ లీడర్లకు తప్పితే ఈ అవిశ్వాస రభస మిగతా ఎవరికీ పట్టదు. విశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన చంద్రబాబు కంటే కొత్త పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి దీన్ని వెరీ ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. ఇక్కడ జగన్ ఓడిపోతే జనంలో పల్చనవుతాడన్న మాటలో నిజానిజాలు ఒక్కసారి చూద్దాం. అసలు జనంలో ఎంతమందికి అవిశ్వాస తీర్మానం అంటే తెలుసు? ఏదో వ్యవహారంలో జగన్కు చుక్కెదురైందని అనుకుంటారు తప్పితే అదేదో బ్రహ్మాండం బద్దలైందన్న సిచ్యువేషన్ పుట్టకపోవచ్చు. దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టమంటూ హుంకరించిన జగన్ రాజకీయ నాయకుల దగ్గర మాత్రం విశ్వసనీయత కోల్పోతాడు. ముందు చూపు లేని మందబుద్ధిని ముద్దరేయించుకుంటారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే అంత ఆషామాషీ కాదన్న విషయాన్ని జగన్ లాంటి పసికందులు తెలుసుకోవాలనే మెసేజ్లు వినపడతాయి. పసికందు కనుకనే ఈ బాలారిష్టాల్ని అంబటి లాంటి అధికార ప్రతినిధులు తుడిచేసుకుని పోనూవచ్చు. జనం కంటే జగన్ కంటే ఈ సిచ్యువేషన్ లో ఏడ్చుకోవాల్సిన అసలువాడు కాంగ్రెస్ శాసనసభ్యుడు. పిచ్చి పట్టిన వాడిలా చౌరస్తాలో నిలబడి దిక్కులు చూస్తూ గడుపుతున్న సిఎల్పి మెంబర్లందరూ రేపటి రోజు ఎలా ఉంటుందోనన్న మీమాంసలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. విశ్వాస పరీక్ష అంటూ జరిగితే ఎంతమంది ఎటువైపు వెళ్తారో తెలియక ప్రతివాడు పక్కవాడిని అనుమానంగా చూసుకుంటున్నాడు. పరీక్ష తర్వాత ప్రభుత్వం నిలబడుతుందో పడిపోతుందో తెలియదు. జగన్ వైపు వెళ్తే కష్టపడి ఖర్చు పెట్టి గెలుచుకున్న ఎమ్మెల్యే సీటు గోవిందా అవుతుందన్న భయం ఒకవైపు, హార్స్ ట్రేడింగ్ మొదలైతే ఎంత సొమ్ముకు అమ్ముడు పోవాలన్నది ఇంకొకరి మథనం. పేపర్లలో తమ బొమ్మలేసి వాటికి గోడ మీద పిల్లులని పేర్లు పెట్టిన ఇన్నాళ్లు భరించారు కొంతమంది. పెళ్లి ఒకరితో, కాపురం ఇంకొకరితో అంటూ చంద్రబాబు సెన్సార్ దాటి చేసిన కామెంట్లు వీళ్లలో కొందరిని గుచ్చి గుచ్చి చంపేశాయి. ఇన్నాళ్లు మాటలకు మైకులకు దూరంగా దాక్కుండిపోయిన ఈ ముసుగు వీరులంతా బయటకొచ్చి ఎలుగెత్తి చాటే సమయం ఆసన్నమైంది. తెల్ల టోపీ ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయం మీదనే మారబోయే సమీకరణాలు డిపెండ్ అయ్యేది. అందరి కళ్ళ దృష్టి
ఈ 157 మంది మీదనే. ఫోన్లు ట్యాప్ అవుతాయన్న భయంతో అందరూ ముగనోము పాటిస్తున్నారు. హతవిధి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వచ్చిన కష్టం.